చూస్తూ ఉంటాం. అలాగా కుసుమశ్రేష్ఠ కుసుమాంబలకు ఆ విధంగా ఒకే పేరు రావడానికి గల కారణమయ్యింది. నిన్నటి రోజున మనం తెలియజేసుకున్నాం. అమ్మవారు 10వ శతాబ్దంలో ప్రభవనామ సంవత్సరంలో వైశాఖ మాసంలో ఉత్తరాయణంలో శుక్రవారం దశమి రోజున ప్రాతకాలము అమ్మవారు అంటే వాసవి విరూపాక్షులు జన్మించారని మనం నిన్నటి రోజున తెలియజేసుకున్నాం. అవునా? మరి ఈ అమ్మవారు జన్మించినప్పుడు వైశాఖ మాసంలో జన్మించింది అని తెలియజేసుకున్నాం. ఏమిటి, ఎందుకని మనకు 12 మాసాలు ఉన్నాయి కదమ్మా. 12 మాసాల్లో మరి అమ్మవారు వైశాఖ మాసంలోనే ఎందుకు జన్మించింది? ఏమిటా విశిష్టత అంటే చాలా పరమ పవిత్రమైంది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో దైవాత్మలకు సంబంధించినటువంటి మాసం, చాలా జ్ఞానానికి సంబంధించినటువంటి మాసం కనుక ఆ మాసంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానపరులుగా ఉంటారు. ఆ మాసంలో జన్మించిన వాళ్ళంతా కూడా దైవాత్మలుగా ఉంటుంటారు. అందుకే చూడండి, మనం వైశాఖ మాసంలో ఒక్కసారి గమనిస్తే ఇంకా ఎవరెవరు ఇలాగా జన్మించారు అని మనం తెలియజేసుకుంటే వైశాఖ మాసంలో భావనా ఋషి జయంతి వస్తుంది, అలాగే శంకర జయంతి వస్తుంది, హనుమత్ జయంతి వస్తుంది, పరశురామ జయంతి వస్తుంది, అలాగే రామానుజ జయంతి వస్తుంది. మనకు అనేక దశాబ్దాలుగా మనమంతా కీర్తనలు పాడుకుంటూ ఉన్నాం. అన్నమాచార్యుల వారు ఆయన కూడా భజన రూపంగా కీర్తనలన్నీ కూడా చాలా ప్రచారంలోకి తీసుకొచ్చిన వారు వాక్యే కాదు. అందువలన ఆ అన్నమయ్య జయంతి కూడా మనకి వైశాఖ మాసంలోనే వస్తుంది. ఇలాగా వైశాఖ మాసంలో ఎంతో మంది విశిష్టమైన వారు దైవాత్మ స్వరూపులంతా కూడా ఎంతో మంది వైశాఖ మాసంలో జన్మించారు. అలాగే మన అమ్మవారు కూడా వైశాఖ మాసంలో జన్మించింది. అందుకనే అంత గొప్ప మాసంలో జన్మించిందని మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఒకసారి ఈ జన్మించిన తర్వాత వైశాఖ మాసంలో జన్మించిన అమ్మవారికి ఏ విధంగా పేర్లు పెట్టారు వాళ్ళు, ఎందుకని ఈ పేర్లే పెట్టారు అనేది మనం ఒక్కసారి తెలుసుకునే ముందు ఒకసారి అమ్మవారి సంకీర్తన పాడుకుందాం. మీరు